కాకపోతే నిన్ననే కాల్ చేసాం నిన్ననే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక బ్లాగ్తో. మేము రెండింట్లో ఉన్నాయి, ఖాళీ చేసే వీడియో లాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చామంటే అంత మాకు ఇచ్చినప్పుడు ఎట్లుందో హోము ఇల్లు ఆల్రెడీ కాల్ చేసినాం, సామాన్ అంతా తీసుకుపోయినాం, ఆడ ఇంటికాడ కంటైనర్లు వేసినాం, అంతా తీసుకుపోయినాం. కొంచెం కొంచెం చిన్న చిన్న అట్లు గులోట్లు పోటీ కొట్టున్నాయి చిన్న చిన్నవి. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం క్లీన్ చేయాలి కదా మొత్తం రూమ్ అంతా. ఇక వాళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లుందో అట్లా చేసి ఇవ్వాలి కాబట్టి మన బాధ్యత అది. కాబట్టి అంత నీట్గా కడిగేసి క్లీన్ చేసి పోదామని వచ్చినాం అనమాట. ఇది తీసుకొచ్చాం యాసిడ్, ఇది బాత్రూంలో కడగడానికి యాసిడ్ తీసుకొచ్చాము. మొత్తం నీట్గా ఉంటుంది. ఇక ఆయన కాడికి మనకు వీలైనంత కాడికి నీట్గా చేసి ఇచ్చేస్తాం. ఎందుకంటే మాకు ఇచ్చినప్పుడు వాళ్ళ కొత్తిల్లు వాళ్ళే ఉన్నారు, అంతకుముందు ఎవరు లేకుండే. ఫస్ట్ మేమే వచ్చినాం కొత్తింట్లో కిరాయి ఉండడానికి. కాబట్టి వాళ్ళు కొత్తిల్లు మనకు అప్పచెప్పినప్పుడు మనం కూడా ఎంతో కొంత వాళ్ళకు బాధ్యత ప్రకారం మంచిగా నీట్గా అప్పచెప్పాలని మా అట్లా. అంతే అంతే కొత్తిల్లు కానీ మాకు ఇచ్చినప్పుడు అంటే మనకు కొంచెం వాడినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మరి అంత అదే ఎంతో కొంత అట్లా మనకు వీలైనంత వరకు. అంటే ఎక్కడ ఏదైనా మరకలు గిరకలు పడ్డా చూసేసి నీట్ గా చేసి అంత బాగానే ఉంది. అది ఇక క్లీన్ చేస్తాం. కొన్ని రోజులు బల్బులు పోయినాయి, బల్బులు తెచ్చినాము. మా ఫ్లాష్ పెడతారు కదా స్టాండ్, అవి మా పిల్లలు కొట్టుడు అవి కూడా తెచ్చేసినాము. ఎందుకంటే వాళ్ళకి మాకు ఇచ్చినప్పుడు అన్ని క్లియర్గా ఉండే. అబద్ధం ఎందుకు, ఇక పోయిన మధ్యలో కానీ మేము అట్లే వాడినాము. ఇప్పుడు వీళ్ళు కాలేసేటప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే పెట్టిద్దామని చెప్పేసి అవి తెచ్చాము, ఫిట్ చేసి. నేను ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ వాడుతున్నాక మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా, అందుకే లాస్ట్ దాకా అదే వాడినాం. ఖరాబ్ అయినాయి అంటే ఖరాబ్ అయినాయి అంటే ఇప్పుడు మనకు ఈ ఫ్లష్ లో ఇది పెడతాం కదా, అది అయిపోయింది. చూపిస్తాను నేను. బల్బు ఇల్లు ఒకటి పోయినుండే, గ్యారెంటీ తెచ్చిన అదే బల్బు వచ్చింది అదే అంటున్నా. 1 year గ్యారెంటీతో తెచ్చాడు. మాకు వచ్చినప్పుడు అలాంటివి ఉండే. ఇవి మా పిల్లలు సోటివి, ఇలా మా శ్రద్ధ సోటింది ఆడి కాడి ఆడి ఇది రిగిపోయింది. ఒకటి కొత్తది తెచ్చిన, ఈ ఫ్లష్ అది కూడా కొత్తది తెచ్చిన. ఇది కూడా మా బిడ్డనోడు కొట్టింది. అయితే వచ్చిన కొత్తలా ఇట్లా ఇట్లా ఆడినట్టుంది. ఇది హ్యాండిల్ ఇది ఒకటి రిగిపోయింది, ప్రెస్ చేసేది బటన్. ఇది ఒకటి కొత్తది అది వాటర్ వస్తా ఉంటాడు మీద చెప్తే తెచ్చినా. అది ఆపే ఉంది కదా, రావు. ఇది తెచ్చి అదొకటి కొత్తది ఇది ఫిట్ చేయాలి, ఇది ఒకటి ఫిట్ చేయాలి. ఇది ఒకటి అయింది, ఇది పోయింది ఒకటి. ఇదేమో కొంచెం అంతా అయిపోయింది జిడ్డు. ఆ బాత్రూమ్ లో మరీ కలిగింది. ఇది కొంచెం రెగ్యులర్ వాడదు కాబట్టి మంచిగా ఉంటే అది కూడా క్లీన్ చేసిన మన బాగాని. పొగలు వస్తున్నాయి వస్తున్నాయి నేర్పడుతున్నాయి. ఇక్కడ మా బిడ్డ సబ్బు పెట్టక శ్రద్ధ అంటే సబ్బులు పెట్టు, వీడన్ని వాటర్ కానీ కొంచెం అట్లా అయింది. ఈ సబ్బులు తీసుకోలేదు పిల్లలే, అలా పెట్టేసి అదే మనదే కానీ అది తీసుకోలేదు అంటుండే. తీసుకోపోతే వాసన పుల్ల పుల్లగా వస్తుంది. కొంచెం విడిచిపెట్టు, అది పెట్టేసి కొంచెం మళ్ళీ గోడల కూడా కూడా పోయి అదే అంటున్నా, పచ్చి లేదు అది పైపు పోయకు. రాయాలి, రాస్తే మంచిగా మొత్తం పోతుంది. ఇక్కడ వాటర్ ఆగు, ఇక్కడ కొంచెం అంతా కడుగులు కానీ కొంచెం ఎట్లా అయింది. గిన్నె అంత నీట్గా ఉంది కానీ అక్కడ ఒకపో వాటర్ అంతా ఆగు. నాకు ఈ కాలకి నీళ్ళు మాకు మాయసం తిరిగి కొంచెం. మాది ఇంకొకటి పని ఏమున్నదంటే ఈ జిరాక్స్ మిషన్ ఉన్నది. నిన్న వర్షం కొట్టింది సామాన్ తీసుకుపోయేటప్పుడు, అందులో అన్ని తీసుకుపోయినాం. కానీ ఇది ఒకటి మళ్ళీ పెట్టకపోవడం చాలా కష్టమవుతుందని మళ్ళీ తడిస్తే పరిచాలని అని చెప్పి తీసుకుపోలేదు. కానీ ఇప్పుడు కూడా బాగానే కొడుతుంది. ఈ వానకు ఈరోజు కూడా మళ్ళీ సంచిలో పెట్టుకొని తీసుకుపోవాలి. ఈరోజు ఫైనల్ కదా, మళ్ళీ మన సామాన్ ఏమి ఉంచొద్దు, ఎట్లనో చేసేసి ఆయన తీసుకుపోవాలి. లోపల కూడా ఫ్లష్ ఒకటి ఫిట్ చేయాలి. ఫ్లష్ అంటున్నా, అది ఫ్లష్ ఇది హోల్డర్, ఇది ఒకటి ఫిట్ చేయాలి లోపల. విరిగిపోయింది, ఇది పోయింది ఉండే. అంటే దీంట్లో ఫిట్ చేయడానికి ఒకటి ఉన్నది కానీ ఒకటి పోయింది. స్క్రూలు తీసుకొచ్చిన. అంతా పాతుంది. కొంతదాన్ని వీడు కూడా అంత నల్ల ఉండదు నీళ్ళు పడి. మా పాపని వీళ్ళు వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అక్కడ కనిపించావు. కూర్చున్నదా, కూర్చుంటే వేసుకొని చూస్తే వేస్తుంది.
ఇవి తీసేయలే మనకి ఇదే ఉంటాయి ఈసారి వాళ్ళే. గురిగిలు ఆ? ఇవి అది వాళ్ళే. ఇవి 100 రోజులే. ఉప్పు అన్ని కడిగిద్దామంటే కడిగేసినట్టు అయితే అని ఉంచుకున్నా. ఏదేం తీసుకోలేదు. ఇక అది వచ్చిన వాళ్ళు క్లీన్ చేసుకోవాలి తప్పదు. అది ఒక్కటి తప్ప ఇక అన్ని క్లీన్. ఈ చెత్త ఈ లైటర్ వస్తలేదా? వస్తుంది కదా. ఈ అమ్మమ్మ పింఛన్ తీసుకున్నప్పుడు పింఛన్ కోసం వచ్చింది పాపం. మా ఊళ్ళో డబ్బు వేసుకున్నావాడా? వేసినాం సామాన్ అంతా వేసినావాడా? ఫ్రెష్ చెప్తా రాంజీని ఆఫ్ చేసిన వస్తున్నాయా అమ్మా దీని మీద రాసిన 30 తారీఖు 6 నెలలు గ్యారెంటీ లేదు. ఈ బయట లైట్ వెళ్ళిండే ఇట్లా లాస్ట్ అది లోపలిది ఫిట్టింగ్ చేసిన సేమ్ ఆ బాత్రూంలో ఈ బాత్రూంలో ఒకటి మా పిల్లలు మామూలుగా ఉంటాయి ఉట్టినే పోతే ఇరిగిపోతాయి లోపల నీట్గా అయిపోయిందా? రాసింది అంత జర నీట్గా చేసేస్తున్నాం. పెయింట్ చేసేటప్పుడు కూడా పిల్లల చేతులు పెట్టి ఆ గోడ కూడా మొత్తం దుడ్డు చేసాము ఏం లేకుండా. కింద కూడా మొత్తం కడిగేస్తాం వాటర్ వేసి నీట్గా అయిపోయింది. ఇంకా బాత్రూమ్లో బెడ్రూమ్లో చూపిస్తాం. రైట్ బెడ్రూమ్లో వాటర్ పెట్టేసాము కదా గోడలకు పడ్డాయి కొన్ని అందుకే అనిపిస్తుంది. ఇంకేంటంటే ఏరియాలో నీళ్ళు పోవు ఇవన్నీ వచ్చి ఒక దగ్గర జమ అవుతాయి. కిచెన్లో ఒక్క దగ్గర ఉన్నాయి కడప కింద పైప్ పెట్టలేదు హోల్ చేయలేదు. ఏరియాలో బెడ్రూమ్లో పోయేటట్టు ఏరియాలో పెడితే మంచి తొందరగా క్లీన్ అవుతుంది. కరెక్ట్గా నాకు ఉన్నప్పుడు అదే రాస్తుంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఒక 15 days 1 week సారీ నెల ఒకసారి కడుగుతాను. ఇది రోజు మాట్లాడుతున్నాను ఉన్నప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మేము ముందుకు ఒక మంచి వీడియోతో మేము రెంటిని కాల్ చేస్తున్నాం కదా. అది ఒకసారి లాస్ట్గా ఇప్పటిదాకైతే మొత్తం గడిగేసినాము. ఇప్పుడు మాకు ఇష్టం ఎట్లుందో పోయేటప్పుడు అట్లా ఉంచాలని చెప్పేసి మొత్తం గడిగేసినాము. ఆన్లైన్ అంతా అయిపోయింది. ఒకసారి హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి లాస్ట్ నిన్ననే కాల్ చేసినాం, నిన్ననే వేకేట్ చేసాం అన్నమాట. కాకపోతే ఈ రోజు చెప్దామని అన్ని కంప్లీట్ తీసుకున్నాం. నిన్న అక్కడనే నైట్ ఉన్నాము. ఈ రోజు మధ్యాహ్నం 2కి వచ్చి చేస్తాం ఈ వరకు. ఇప్పుడు గడిగినాం ఈ విధంగా ఉన్నాయి, ఏమనుకోకుర్రి. ఇక ఈ ఒకసారి ఫైనల్గా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చింది, మళ్ళీ లాస్ట్ టైం రెంటిల్లు తెలియదు ఫ్యూచర్లో కానీ ఇప్పటికైతే ఫస్ట్ లాస్ట్ అనమాట. ఇదైతే మాకు మస్తు మంచిగా అనిపించింది. ఈ విషయానికి వస్తే బాగా కలిసి చెప్తాం. ఓకే అండి, ఇప్పటిదాకా అయితే మొత్తం కడిగేసినాం. అంత నీళ్ళు పడ్డాయి, అంత కడిగి అంటే నీట్గా కడిగేసి మొత్తం క్లీన్ చేసి మొత్తం గోడలకు అవి మరకలు అవి ఏమిటి అవి అంతా దుడ్డు చేసినాము. బాత్రూమ్ అంతా కడిగేసినాము. ఆ నల్లలు అవి పోతే ఫిట్ చేసినాము. ఆ బుగ్గలు పోతే బల్బుల కాడ బల్బులు పెట్టేసినాము. అంత అయిపోయింది. ఇది ఇప్పుడు అయితే నీట్గా మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక 2 సంచులు ఉన్నాయి, అవి తీసుకుపోవాలి. చెత్త సంచి అది వారేసి మిగిలిన సంచులు అవి తీసుకుపోవాలి. ఒకటి మొత్తం చూపిస్తున్నా ఇటు ఒకసారి. ఇదంతా వరండా అనమాట మాది. ఇదంతా వరండా ప్లేసు. అక్కడ గార్డెన్, అది కూడా 250 గజాలు ఉంటుంది.
250 కదా. అంటే నేను ఏమంటే నువ్వు ఇల్లుకి వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది. ఎట్లా అనిపించింది అని చెప్దామని అంటున్నా. నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. మేము ఫస్ట్ టైం లేక ఒక్కసారి రెంట్కి వస్తున్నాము, ఫస్ట్ టైం వచ్చినాము. మాకైతే బాగానే అనిపించింది. ఈ ఇంటికి వచ్చినాము. ఈ ఇల్లు మేము వచ్చింది ఫస్ట్ కొత్త ఇల్లు, కొత్తగా కట్టిన తర్వాత వాళ్ళు ఎవరికి కూడా రెంట్కి ఇవ్వలేదట. ఇవ్వద్దని అనుకున్నాడు అప్పటిదాకా. కానీ తర్వాత ఇక ఖాళీగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఖరాబ్ అవుతుంది, నీట్గా ఉండదని, నీట్గా ఉంచడానికి కోసం అని కిరాయికి ఇస్తామని చెప్పి మాకు ఇచ్చారు ఫస్ట్ టైం. మంచిగా అనిపించింది, బాగున్నది. మాకైతే ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపించింది. మంచిగా ఉన్నది. కొన్ని ఇల్లు అయితే ఇట్లా నిద్ర పట్టేటంత మొన్న ఒకరు చెప్పాలి. అయితే మేము ఇల్లు ఖాళీ చేస్తామని చెప్తే వాళ్ళకి ఇల్లు నచ్చి వద్దాం అనుకున్నారు అన్నమాట. ఇడికి వీడియో చూసి వద్దాం అనుకున్నారు. వచ్చి చూసిరు, నచ్చింది. అయితే స్కూల్ బస్ ఇక్కడికి వస్తే వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ. మొత్తం కలిసిపోయారు అనమాట. చూసిపోయారు, ఇల్లు నచ్చిందట వాళ్ళకి. అక్కడ ఉండగానైతే నిద్ర పట్టలేదట, ఏం చేయలేదట, అసలు నచ్చలేదు. అంటే ఇక కంఫర్ట్ లేదట. కొన్ని ఇల్లు అట్లా ఉంటాయి అన్నారు. మాకైతే ఇల్లు బాగా నచ్చింది, మంచి అనిపించింది. మా ఇల్లు ఉన్నట్టు ఉన్నాం మేము. నిద్ర కూడా హాయిగా బట్టి నిజంగా చెప్పాలంటే మంచిగా అనిపించింది. మొత్తం టోటల్ లా మాకు ఈ ఇల్లు వచ్చేసి మంచిగా వచ్చింది, మంచిగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. కానీ కాల్ చేయకపోతే రూమ్ రెంట్ కట్టుడు ఎట్లయినా కిరాయికి ఉండడు కదా, సొంతది కాదు కదా. మంచిగా ఉంది కానీ కాల్ చేయాలంటే జర అనిపించింది. కానీ మళ్ళీ పైసలు అయితే తగ్గుతాయి కదా, అందుకని కాల్ చేసినాము. ఎట్లన్నా కానీ మొత్తం మీద అయితే మంచిగా ఉంది. ఆడ కూడా మంచిగా ఉంది. మేము నైట్ నిన్న ఆడే ఉన్నాము. నేను నైట్ ఉన్నాం. ఆడ సమ్మ నిద్ర పట్టింది. ఫస్ట్ రోజు కొంచెం చల్లగాలికి నిద్ర పట్టలేదు కానీ నిన్న మంచిగా వచ్చా వండాం కదా, చెద్దరికి లాక్కుని హాయిగా వండా. నిద్ర సూపర్ పట్టింది మాకు అక్కడ. ఓకే, ఇప్పుడు ఈ విషయానికి వస్తే మనం ఒకసారి ఇల్లంతా ఖాళీ అయింది. ఫస్ట్ మేము రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు, ఈ ఇల్లు కిరాయి తీసుకున్నప్పుడు ఫస్ట్ హోమ్ టూర్ చేసినాము. దాని తర్వాత మరి అప్పుడు చూసిన వాళ్ళు ఇక ఇప్పుడు చూడని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి చూపిద్దాం. మళ్ళీ అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్ అయిందా? కరెక్ట్ ఉందా? డిఫరెన్స్ అంటే మళ్ళీ అప్పుడు కూడా మేము వచ్చినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు కూడా ఎట్లున్నది అనేది కూడా అర్థమవుతుంది కదా చూసిన వాళ్ళకి కూడా. మేము అంత నీట్ గా మెయింటైన్ చేసినా లేదా కూడా తెలుస్తుంది. అట్లా ఒక్కోసారి కుదరనప్పుడు కడగలే నేను, మళ్ళీ తర్వాత కుదిరినప్పుడు అడిగిన. ఒక్కోసారి ఈ 1 వీక్ కోళ్ళు అయితే నాకు, 1 వీక్ కాదు, ఈ 1 మంత్ కోళ్ళు అయితే అసలు నాకు తీరలేదు. ఏడాడ పెట్టిపోయినా ఇక. ఎందుకంటే కంటెంట్ కోసం ఆడదిరుగుడు ఈడదిరుగుడు అంతా ఆగమం అయిపోయింది. ఇక వీళ్ళినప్పుడు అడిగినా లేదంటే లేదు. అంతకన్నా ముందు అయితే నీట్గా ఉంచుకున్నాను. 1 మంత్ అయితే జర గజిబిజిగా ఉండే మా ఇల్లు. ఫైనల్గా మొత్తం ఇప్పుడు నీట్గా అయితే కడిగేసింది. ఇక వాన వస్తుంది, వానలో ఇక వచ్చేసాం, పని అయిపోతుంది అని చెప్పి వచ్చేసి ఒకటేసుకుంటాం, మొత్తం క్లీన్ అయిపోతుంది అని కడిగేసాం ఇప్పటిదాకా. అంతే, ఇల్లు మాత్రం సూపర్ ఉంటుంది. ఇగో కదా, ఇది వరండా. ఫస్ట్ గార్డెన్ అండి. ఫస్ట్ గేట్ వస్తుంది, నేను చెప్తాను. గేట్ వస్తుంది, గేట్ అయినా మంచి పెద్ద వరండా వస్తుంది. ఎంత విశాలంగా ఉంటుంది అంత విశాలంగా ఉంటుంది. డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఎలాంటి ఎవరితో ప్రాబ్లమే లేదు. ఇక్కడ మస్తు నచ్చింది. అందుకే దూరమైన సరే ఉన్నాం మేము. అక్కడ లోకల్ దొరికిన ఎన్నో వీడియోస్ అలా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, బాగా నచ్చిందాం మేము. ఇది వచ్చేసి మొత్తం గార్డెన్ ఏరియాని మేము మస్తు ఉపయోగించుకుందాం. అంటే మంచి కూరగాయలు ఇట్లా వండించుకుందాం, అన్నీ చేసుకుందాం అనుకున్నాం. కానీ కొంచెం మొరం వల్ల పండలేకపోయింది. ఇంతకుముందు వీడియోలలో చూసినకైతే అర్థమవుతుంది. నేను చెట్లు పెట్టినా అసలు ఏం అంత డెవలప్. కొంచెం మట్టి పోసి చేస్తే సెట్ అవుతుంది. గడ్డి మొలిచింది, ఇక వానకాలం కాబట్టి గడ్డి తీసేయలేదు. ఇప్పుడైతే కొన్ని రకాల చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు అవి ఉన్నాయి, మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు. రైట్. ఈడ ఆడొక గేట్ కూడా ఉంటుంది, మళ్ళీ ఆడొక గేట్ ఉంటుంది. దానికి ఆ ప్లాట్ కి సంబంధించి ఆడ గేటు. ఇది 250, ఇది 250 గజాలు. అది కూడా 250 గజాలు. ఇక్కడ నెక్స్ట్ ఇటు వస్తే ఫస్ట్ బాత్రూమ్ ఉంటుంది బయట, ఇది గేట్ నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇక మనం ఇంతకుముందు చూపించినట్టుగా అది కూడా 25 feet వరండా, అదేంది కంటైనర్ ఉంది కదా, అది కూడా సేమ్ ఇదే ఇట్లే వస్తుంది. సేమ్ ఇక్కడ డోరు, మెయిన్ డోర్ ఇక్కడ సైడ్. ఇది కూడా వరండా, ఇక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి. మెట్లు మీదికి పోతే మెట్లు అక్కడ డోర్ ఉంటుంది, మెట్ల మీదకి పోయితే ఇదంతా కూడా ఖాళీ చేసి ఇదంతా మాదే తీసుకుపోవాల్సింది. చైర్ గిట్లా అదంతా కడిగి నీట్గా చూసి బయట ఇదంతా ప్లేస్ అన్నమాట. ఫస్ట్ బయటగా చూపిస్తా. ఇవన్నీ కూడా మాకు కొన్ని సామాన్లు బాగుండే, ఇవన్నీ కూడా తీసేసి నీట్గా కడిగేసినాము. ఇది డబ్బు వాళ్ళనే, వాళ్ళ సామాన్లు అన్ని అట్లా ఉంచేసి అన్ని వాళ్ళ సామాన్లు కొన్ని ఉన్నాయి. అలా మొన్నటి దాకా మా కొన్ని పెట్టి మాకు తీసేసినాం. బకెట్ మనది, బకెట్ తీసుకోవాలి. బయట వ్యూ ఇటు సైడ్ అటు సైడ్. ఇటు సైడ్ కొంచెం చిన్న ప్లేస్ ఉంటుంది మెల్లగా, అటేమో పెద్ద ప్లేస్ ఉంటుంది. అటుకలు చూపిస్తా ఒకసారి ఇల్లు రండి. ఎందుకంటే వర్షం పడుతుంది, మళ్ళీ ఇంటికి పోవాలని ఆతృతతో దెబ్బ తీసేస్తున్నాం. ఫైనల్ లాస్ట్ వీడియో కాబట్టి ఇది ఇక మంచి రాగానే మంచి ఇదేంటంటే హాల్ మస్తు మంచిగా ఉందండి, నిజంగా చెప్తున్నా. ఇక్కడ డోరు హాల్ అయితే మస్తు మంచిగా ఉంది. రాగానే మాకు ఇది ఎంతగా నచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఖాళీగా కొత్త ఇల్లు అంతా మస్తు నచ్చింది. ఇదైతే పెయింటింగ్ బాగా నచ్చింది, డిఫరెంట్ లుక్. మేము మా ఫ్యూచర్లో ప్లానింగ్తో ఎట్లా కట్టుకోవాలనుకున్నాం ఆ విధంగా ఉంది, నిజంగా చెప్తున్నా.
మస్తు నచ్చింది. ఈ మొన్నడాకైతే ఇది కిట్టుకుండే కిట్టుకుండేనా మొన్నటిదాకైంది ఇప్పుడు కూడా ఉన్నది కిటికీ కానీ మొన్నటిదాకైంది ఇప్పుడు కూడా ఉన్నది కిటికీ కానీ మొన్నటిదాకా టీవీ పెట్టినాం కన్ఫ్యూజన్. అయితే మేము టీవీ పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు పెద్ద టీవీ పెట్టుకున్నట్టు మరి మిడిల్ హోల్స్ కొట్టుకోవాలి. మళ్ళీ హోల్స్ అయితే మేము ఉండేది కొండే రోజులు ఎందుకు అని చెప్పేసి మేము ఒక్క హోల్ కూడా ఒక్క పిన్ను కూడా కొట్టలేడు మేము ఏడ కూడా బట్టల బోల స్టాండ్ తెచ్చుకుందాం అనుకున్నా అది కూడా తెచ్చుకోలేదు నేను తెలుసా. ఇది ఇక్కడ అక్కడ ఇది తూర్పు సైడ్ ఫేస్ ఇదేమో నార్త్ సైడ్ ఇక్కడ సైడ్ మన కంటైనర్ ఉన్నట్టు ఇది కూడా తూర్పు ఇది వాల్ ఇక్కడ మధ్యలో వాల్ ఇచ్చారు పెట్టేసి ఈ ఫ్యాన్ కూడా వాళ్ళే ఫ్యాన్లు లైట్లు ఎక్కడ మర్చిపోయినా చెప్దాం ఫ్యాన్ లో చూడాలి ఎందుకంటే చూడాలి అంతా ఫ్యాన్ కూడా మర్చిపోయినాం. సరే తినండి. ఇక ఇది హాల్ అయితే మంచి పొడుగు ఉంటుంది ఇంతవరకు. ఇటు రాగానే ఇటు ఒక కిటికీ ఉంటుంది అటొక కిటికీ ఇటుకొక కిటికీ. అప్పుడు మనకి తెలియక మేము సింక్ అన్న ఫస్ట్ హోమ్ టూర్ చేసినప్పుడు వీడియోలో ఇది సింక్ అన్నది ఎంతమంది కామెంట్ పెట్టారు అక్క సింక్ కాదక్క వాష్ మెషిన్ అని. మేము అంతమంది ఎక్కువ వాళ్ళే కాబట్టి తెలుసు కానీ డిఫరెన్స్ అంత ఇది వచ్చేసి మన వాష్ మెషిన్. ఇది కొంచెం క్లీన్ చేద్దాం మంచిగా చూడు మళ్ళీ ఇంట్లో క్లీన్ చేస్తున్నట్టున్నారు. ఇది అసలు మేము వాడ కూడా ఫోన్ చేసిందా మేము చేతులు కూడా అడగలేదు అంతే. ఇది ఓన్లీ మేము ఇది ఏం పెట్టుకుంటే ఓన్లీ బుక్స్ పెట్టుకో ఫోన్స్ తర్వాత బుక్స్ మా పిల్లలు అన్ని నింపేసి కూడా దీన్ని అయితే వాడాలి మేము చేతులు కడుకోవడానికి వాడినే తిని ఆడనే కడుపుకునే వాళ్ళం లోపల. తర్వాత వస్తే ఇటు సైడ్ కిచెన్ వస్తుంది. ఇది టేబుల్ వీలేదు మనకు కాదు అందుకే ఈయన ఉంచిపోయాను. బయట వర్షం కొడితే నాంచుదని పోయినసారి తెచ్చి వేసామంటే ఇది ఈయన ఉంది టేబుల్ లోపల ఉంచిపోతాం ఎందుకంటే మళ్ళీ వర్షం కొడితే నాంతుంది. ఇది ఈయన ఉంచిపోతాము. ఇటు ఇది హాల్ కదా అటు పోతే బెడ్రూమ్ లో పోతాము ఇటు వస్తే కిచెన్ లోకి వస్తాం మనము. కిచెన్ మంచి డోర్ పెట్టి ఓపెన్ మంచి డిజైన్ బాగుంది కిచెన్ డిజైన్. అయితే చెక్క కాదు ఇది చెక్క లాంటిది ఏంటిది లప్పం పెట్టి కలర్ వేసి చెక్కలు అక్కడ మంచిగా లుక్ రావడానికి ఇలా మంచిగా ఉంది. ఇది మంచిగా సెల్ఫ్లు కిటికీలు ఒక కిటికీ వచ్చింది వీళ్ళు వాళ్ళకి వంట వేసుకుంటే అన్ని గాలి పోవడానికి కిటికీ ఉంది. సెల్ఫ్ కూడా మంచిగా పెట్టించారు. తర్వాత కింద ఇది ఈయన మనం గ్యాస్ పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి దేవుడు మీద లేదు ఈడ దేవుడు పెట్టుకోవడానికి ఇచ్చినట్టు లైట్ మేము కూడా దేవుడు కొనడానికి ఈయన పెట్టేసిన. మా ఫోటోలు తీసుకెళ్ళాక 2 వీక్స్ ఈడు ఉన్నాం కాబట్టి నేను గౌరవంగా పెట్టుకుని పూజించుకున్నాను అంతే. ఇవి కూడా వాళ్ళదే పెట్టి పూజించిన. ఈడ మనం ఎక్స్ట్రా సామాన్ పెట్టుకుంటే వండి పెట్టుకునేదాన్ని ఈడ నీళ్ళ పెట్టి పెట్టుకునేదాన్ని. ఇక మనకు ఈడ మిక్సీ పట్టుకోవడానికి ఏదైనా ఉపయోగించుకోవడానికి రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి 2 ఉన్నాయి అనమాట. ఇవి అటు పోయి ఏమే ఇది కిచెన్ సింకు. మేము సింకు కూడా మాకు ఎక్కిచ్చింది అప్పటికి ఇప్పుడు ఏం చేయడం కాదు. కొంచెం సింక్ అయితే అంటే గిట్టు చేస్తారు. నేను రోజు దాన్ని ఇప్పుడు ఒక అయిన సింక్ కూడా ఇది కిచెన్. ఇటు వస్తే హాల్లో మనకు మళ్ళీ ఏంటిదంటే ఇటు సెల్ఫ్ ఉంది. మొండలాక మా బట్టలన్నీ అదేంటి అమ్మినప్పుడు బట్టలన్నీ లేదా సార్ పెట్టేసినవిగా. ఇది వాటర్ వేసి పచ్చి పచ్చి ఉంది అందుకే ఆడలేదు. ఇక ఫ్యాన్ కాడ ఈడొక మంచి డిజైన్ వేసి వీళ్ళు ఏదైనా మంచి కాల్కులేస్ లేకుండా మంచి అంటే ఈ గోడలలో ఒకటే కొంచెం డిజైన్ లుక్ రావడానికి ఈడొక ఫ్లవర్ వాజ్ లెక్క ఈడ కట్టించి ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు కాబట్టి దాంట్లో లుక్ రావడానికి ఇది కట్టించినట్టు. కొంతమంది సాఫ్ట్ కూడా పెట్టారు లుక్ రావడానికి. అది ఇంతే. ఇక ఒక కిచెన్ మేము బట్టలు అమ్మినప్పుడు నంబర్ వేసినాము ఈ నంబర్ అట్లా హాల్ ఏరియా ఇదంతా హాల్. ఇప్పుడు ఇట్లా మీరు చూసింది ఇదంతా కూడా అటు కిచెన్ వస్తుంది ఇటు ఇదంతా హాల్. తర్వాత సజ్జలు మంచి ఇచ్చారు ఆడ ఈడ ఏడ కిచెన్లు ఇచ్చారు ఈడ ఇచ్చారు హాల్లో బెడ్రూమ్లో ఇచ్చారు. లైట్లు కూడా లైట్లు ఫ్యాన్ మళ్ళీ ఫ్యాన్స్ కూడా మంచి డిజైన్ ఈడ ఒక డిజైన్ హాల్ అనే 2 వెరైటీ డిజైన్ పెట్టించారు. ఈడ ఆడ ఆడ అదేంటి ఆడుతుంది ఇది చెక్క లాంటిది. ఇది బెడ్రూమ్. అయితే మేము అంతా అయిపోయినాక వీడియో చేసినాక ఫోన్ చేద్దాం అనుకున్నాం ఆయన చేసింది. ఇది బెడ్రూమ్. ఇక
ఇది బెడ్రూమ్ కానీ మేము బెడ్రూమ్ లెక్క వాళ్ళు స్టోర్ రూమ్ లెక్క వాళ్ళు మా బట్టలు అన్ని చిందరగా వేసినాం. ఎందుకంటే బీరువా తెచ్చుకోవాలి కాబట్టి ఆ సెల్ఫ్లో కొత్త బట్టలు పాత బట్టలు ఇక వీడియో తీసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ మారుతుంది కదా, అంత ఏంటి స్టోర్ రూమ్ లెక్కన వాడిని బెడ్రూమ్ లెక్కన అంత నీట్గా అయితే వాళ్ళు లేకపోయింది. నిజానికి చెప్పాలంటే ఇక్కడ బెడ్ ఏదో అని అప్పుడప్పుడు అనుకుందుకు ఎక్కువ శాతం అయితే బట్టలు ఎక్కువ ఉండేవి అన్ని ఏడి ఆడ బట్టలు అయితే సరిది కానీ మళ్ళీ సరినప్పుడే నీట్గా ఉండేది. ఎండాకాలం కూడా ఇలా యూజ్ చేయాలి, ఎందుకంటే ఫ్యాన్ రాలేదు, ఫ్యాన్ రాకపోయేసరికి ఇలా బెడ్ వేసుకున్నాం కానీ ఇలా వండుకున్నాం అలానే ఒక చలికాలంలో ఒక నెలనే ఏమో వండుకున్నాం అంతే, చలి పెట్టినాం తప్ప మేమున్న 13 నెలల హాల్లోనే వండుకున్నాం, ఒక నెల ఇలా వండుకున్నాం అంతేగా. ఎందుకంటే ఉడకపోసేది దీంట్లో బట్టలు పెట్టి మొత్తం పెట్టి ఈడ కూడా మంచి సజ్జి సెల్ఫ్లు సజ్జి మంచిగా ఇచ్చారు. దీనికి డోర్ పెట్టుకుంటే కబోర్డ్ టైప్ లో మంచిగా వస్తాయి, మస్తు ఉంటుంది. ఈడ కూడా మంచిగా డిజైన్ బెడ్రూమ్ లో మంచిగా కొంచెం వ్యూ చూడడానికైనా మంచిగా ఉండడానికి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ డిజైన్ వేసిండ్రు మంచిగా ఉంది. అబ్బో సీట్ లైట్స్ వీటికి మంచిగా ఇచ్చారు, రేపు రాలేదండి ఇక అంటే అన్ని చిన్న లైట్లు అసలు మేము వచ్చేప్పుడు ఇట్లా మంచిగా ఉండొచ్చు, మంచిగా వండుకోవచ్చు అసలు దీని వాడనే వాడలేదు. ఇక మంచి జిరాక్స్ మిషన్ అంత మంచిగా చిల్ల సామాన్లు అవన్నీ పెట్టేసుకున్నాం. ఈ కిటికీ కూడా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే జిరాక్స్ మిషన్ ఉంటే వాటర్ ఇంత పడతాయో అని చెప్పేసి ఎప్పుడు ఓపెన్ చేయలేదు అసలు మేము. పేపర్తో చూసామండి, చూసుకుంటారు ఇది ఒక్కటి దొరకలేదు. ఓకే ఇదంతా నీళ్ళు కట్టేసినాం, మీద వాళ్ళ సామాన్ ఉన్నది అట్లే ఉంచేసినాం. అది ఇది కూడా మేము డ్రెస్సింగ్ టేబుల్ ఏం తెచ్చుకోలేదు, ఇది వాడుతున్నాం మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళు ఇది ఉంది కాబట్టి తెచ్చుకోలేము ఇంకా. ఇది వాష్రూమ్ లోపల వాష్రూమ్, ఇది బాత్రూమ్ మీద అంతా కడిగేసినాం. మాకు బాత్రూమ్ కూడా సేమ్ ఇట్లే ఉంటది, ఇదే రకం ఉన్నది, కాకపోతే ఇంత వెడల్పు ఉండదు కానీ సేమ్ ఇదే. ఇక ఇటు సైడ్ సీట్ వస్తుంది, ఇటు సైడ్ అంటే ఇది ఉన్నది కానీ ఫ్లష్ కట్ వస్తుంది అది మన దాంట్లో. ఏం లేదు వాటర్ వచ్చేసినట్టు అంతే. ఓకే ఇది టవల్ రాడ్ ఇటు వచ్చింది, మనదేమో ఇటు వచ్చింది. మేము అడిషన్ పెట్టించుకున్నాం, చిన్న సైజ్ పెట్టించుకున్నాం. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి సెల్ఫ్ కూడా పెట్టారు మంచిగా, ఇడిచిన బట్టలు వేసుకోవడానికి. అమ్మా ఎంత కడిగేసాం అది చంపి కట్టాము ఇంట్లో. అమ్మాయ ఫైనల్గా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు, ఇక లైట్ ఆఫ్ చేసి డోర్ పెట్టేసి ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం. లైట్స్ ఆఫ్. ఫ్యామిలీలో చూసుకుంటారా? ఆయనకు ఒక వీడియో పెట్టి ఫస్ట్ తీసి పెడతాను. ఓకేనండి, ఇది మాకు అయిపోతున్నాగా ఏదో ఒక మెమరీ ఉంటుంది కాబట్టి వీడియో తీసినాం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం. మళ్ళీ రైట్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది చూపెట్టడానికి మళ్ళీ వీడియో తీసినాం. మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా, అప్పటి హోమ్ టూర్ కూడా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాం అన్నట్టు. మేమున్న హౌస్ 250 అంటే 250 గజాలు, ఇది మొత్తం అంటే అక్కడ సైడ్ సెటల్ ఉంటాయి. ఇంకా ఇది చిన్న సింగిల్ బెడ్రూమ్ అనమాట, బయట మనకు వరండా ప్లేస్ చాలా ఉంటుంది. అదంతా కూడా మేము మస్తు యూజ్ చేసుకున్నాం అనుకో, అంటే పిల్లల కోసం. అంటే గార్డెన్ కూడా ఉండేది, గార్డెన్ ఎక్కువ యూజ్ చేయలేదు. ఇక మేమైతే ఇప్పుడు మొత్తం మీద వర్క్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకా పూజ ఒకటి మర్చిపోయినాం, అంత కింద కడగాలని ఆలోచన ఉంది కానీ చూసుకో. ఫ్యాన్ కూడా నడుస్తున్నారు. అదే ఆ బెడ్రూమ్ లో ఫ్యాన్ నడచలేదు మాకు ఇచ్చినప్పుడు కూడా. ఇగో బెడ్రూమ్ లో ఫ్యాన్ నడవలేదు, లైట్స్ కూడా 2 పోయినా పెట్టేసినాము, మిగతా కూడా తీసినాము, అవి కూడా పెట్టేసినాం. మా పిల్లలు ఇరగొట్టారు ఫ్లాష్లు, అవి తెచ్చి పెట్టేసినాం. 2 బల్బులు పోతే బల్బులు కూడా పెట్టేసినాం. ఒకటి గీది ఉంచుతా, ఇది ఉంచుతుంది. కిచెన్లో ఉంచాను, ఇలా ఉంచానా? కిచెన్ ఉంచుతుంది ఎప్పుడు, మీ కిచెన్లో ఉంచి ఆ కిచెన్లో బయటకి ఏర్పాటు ఉన్నట్టు వాళ్ళన్నా. అది మనదే తీసుకెళ్ళి దానికి కట్టుకోదాం బాబారి, అది మిషన్కి చుట్టేసి. ఇదైతే వాళ్ళది అయితే బయట వేసిరాలి, కానీ పోయినసారికి ఇట్లా ముసుర్లకు మొత్తం మెత్తగా అయింది, నానుతుంది, ఖరాబ్ అవుతుందని చెప్పేసి అప్పుడు మేము వీడేసినాం. ఇది మాది కాదు, ఇక వాళ్ళదే. ఇక ఇది అయిపోయింది, ఇక ఇప్పటితో సమాప్తం. ఇక 2 పెట్టుకుని పోవాలి. తాళం లోపలికి గొల్ల పెట్టనా? అది ఆ తాళము గేట్ తాళం కాదు, సెల్ఫ్లో తీసినా అదే యాసిడ్ అవి ఆయిల్ మిషన్ అవి
అదేమో ఇంకా పెట్రోల్ ఖరాబ్ అయింది విన బాబా అండి అది ఈ యాసిడ్ మళ్ళీ మొత్తం వేరే వేరే పెడతా ఇప్పుడు మూత గిరి పెట్టుదండి నీళ్ళైతే ఖాళీ చేసేసాం ఇక పోతుంది రెడీ అవుతుంది ఇవన్నీ అల్లయి డబ్బా ఈ గుర్తు కూడా అవుతుంది ఇవాళ సంచి తెస్తా వస్తావు అమ్మ బండి ఇప్పుడే రిపేర్ వచ్చిందా అది ఖరాబ్ అయింది మంచిగా పోవన్నీ తాళం అయితే నేను వేసి రైట్ గేట్ పెట్టేసేది గేట్ పెట్టరు ఇక ఫైనల్ అయిపోయింది ఇక ఫైనల్ ఇటు అయిపోయింది గేట్ పెట్టేసి తాళం ఇచ్చిపోతున్నాం మీకు ప్యాక్ చేసిన బండి కూడా కడుక్కున్నాం కానీ బురదకు మళ్ళీ బురద పడుతుంది అయినా కింద పెట్టినాం అవి మళ్ళీ అనిచ్చినాం కింద వన్ సైడ్ అనిచ్చిన సీట్ మీద అనియద్దు సంవత్సరం ఉన్నాం ఇంట్లో సంవత్సరం తర్వాత 14 నెలలు 2 months ఎక్కున్నాం ఇక సంవత్సరం కంటే తాళం వేసినాం లాస్ట్ ఫైనల్ బాయ్ బాయ్